ఫైనల్ గా నా వాయిస్ ఓవర్ ఛానల్ మానిటైజేషన్ అయింది. దానికి కారణమైన మీ అందరికీ చాలా థ్యాంక్స్. నా పేరు మోహన్, మాది కోనసీమ. 18 నెలల క్రితం నేను ఫిల్మీ హిస్టరీ తెలుగు అనే సినిమా రివ్యూ ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పటికి నాకు యూట్యూబ్ గురించి అసలు ఐడియానే లేదు. ఎలాంటి కాన్సెప్ట్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అని ఏమీ తెలియదు. కానీ సినిమాల మీద ఉన్న ప్యాషన్ ఒక్కటే ఆ పని చేసేలా చేసింది. ఎలాగైనా యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలన్న నమ్మకంతోనే ఛానల్ స్టార్ట్ చేశాను. మాది సింపుల్ మిడిల్ క్లాస్. అఫ్ కోర్స్ యూట్యూబ్ చేస్తున్న వాళ్ళలో 90% మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. మంచి మైక్, ల్యాప్టాప్, రూమ్ సెటప్ అన్ని అతి కష్టం మీద సెట్ చేసుకుని టిల్లు స్క్వేర్ తో వీడియోస్ మొదలు పెట్టాను. ఫస్ట్ వీడియోకి 600 వ్యూస్, తర్వాత వీడియోకి వేలల్లో. మొదటి 10 వీడియోస్ కి వ్యూస్ బాగానే వచ్చాయి. తర్వాత 5 వీడియోస్ కి 10K పైనే వచ్చాయి. 3 నెలలకే 1800 గంటల వాచ్ టైం వచ్చేసింది. ఇక 1200 గంటలు వచ్చేస్తే మానిటైజేషన్, తర్వాత ఇంకో 1000 గంటలు అయితే ఫుల్ స్టెప్ పూర్తవుతుంది. ఎంతో హ్యాపీగా ప్లాన్ చేసుకుంటున్నా. అప్పుడే యూట్యూబ్ నాకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఛానల్ రీచ్ ఒక్కసారిగా పడిపోయింది. నా వీడియోస్ కి 400 నుంచి 500 వ్యూస్ మాత్రమే రావడం మొదలైంది. అది కూడా నా వీడియో డ్యూరేషన్ 3 నిమిషాల లోపే ఉంటుంది. అలాంటి చిన్న వీడియోస్ తో ఒక సంవత్సరంలో 4000 గంటల వాచ్ టైం ఎలా కంప్లీట్ అవుతుంది? ఇది నా మైండ్ బ్లాక్ చేసిన మూమెంట్. ఒక్క అడుగు వెనక్కి వేసినా ఎలాగైనా బ్రేక్ చేద్దాం అన్నట్టు వీడియోస్ మాత్రం ఆపలేదు. వీక్లీ 3 వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. కానీ ఒకసారి పని మీద వేరే స్టేట్ వెళ్ళవలసి వచ్చింది. ఆ 2 నెలలు వీడియోస్ అప్లోడ్ చేయలేదు. తిరిగి మొదలు పెట్టినప్పుడు వీడియోకి 4-5 వ్యూస్ మాత్రమే వచ్చాయి. వారం చేస్తున్న పని మానేసి స్పెషల్ గా వెళ్లి వీడియోస్ చేస్తే వ్యూస్ రాకపోవడం నిజంగా బాధేసింది. మనుషులకైతే చెప్పొచ్చు ప్రాబ్లం ఉందని, వీడియోస్ చేయలేకపోయానని. కానీ యూట్యూబ్ ఆల్గరిథం కి ఎలా చెప్పాలి? ఒక పక్క మెంటల్ ప్రెషర్, మరో పక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇక యూట్యూబ్ మానేద్దాం అనే డైలమాలో పడ్డాను. కానీ 74 వీడియోస్ తో ఉన్న నా ఛానల్ ని డిలీట్ చేసేసి కొత్త పేరుతో కొత్త ఛానల్ మొదలు పెట్టాను. ఇందులో కూడా అదే స్టోరీ రిపీట్ అయింది. ఫస్ట్ బాగానే వచ్చి తర్వాత మాత్రం వ్యూస్ ఆగిపోయాయి. అంతలో ఏం పేరు ఉంటే ఏంట్లే అని మళ్ళీ ఛానల్ పేరు మార్చి మళ్ళీ ఫిల్మ్ హిస్టరీ తెలుగు అని పేరు పెట్టి కంటిన్యూ చేశాను. వీడియోస్ కి 5-6 వ్యూస్ మాత్రమే వచ్చేవి. సబ్స్క్రైబర్స్ 200 లోపే. అప్పుడే అనుకున్న వీడియోస్ తో పాటు షార్ట్స్ కూడా చేద్దామని. కానీ టార్గెట్ చూసేసరికి షాక్. 90 రోజుల్లో 10 మిలియన్ వ్యూస్ అంటే రోజుకి యావరేజ్గా 1,11,000 వ్యూస్ రావాలి. మొదట ఒక్క షార్ట్కి 2-3 వేలు వ్యూస్ వచ్చాయి. ఇక ఈ షార్ట్స్తో అయ్యే పని కాదులే అనుకునే టైంకి ఒక రోర్ షార్ట్కి 1,00,000 వ్యూస్ వచ్చాయి. ఇక అప్పటి నుంచి షార్ట్స్ అయినా క్వాలిటీగా చేస్తే వ్యూస్ వస్తాయని ప్రయత్నిస్తూనే ఉండేవాడిని. కానీ నో యూజ్. తర్వాత కొన్ని రోజులకి ఓజీ సినిమాలోని సుబ్బి సుబ్బి సాంగ్కి నా ఒపీనియన్ చెప్పాను. దానికి 5 లక్షల వ్యూస్ వచ్చాయి. ఒక్కసారిగా చనిపోయిన చెట్టు మళ్ళీ చిగురించినట్టు అనిపించింది. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్, మరో 5 లక్షలు. తర్వాత ప్రదీప్ రంగనాథ్ వీడియోకి 4.7 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. దెబ్బకు మానిటైజేషన్ అయ్యింది. మానిటైజేషన్ సక్సెస్ అని మెయిల్ రాగానే నా కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. ఇంకొన్ని వ్యూస్ వస్తే ఫుల్ ఎలిజిబిలిటీ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నా ఫోకస్ మిగిలిన వ్యూస్ని టైం లోపల కంప్లీట్ చేయడం మాత్రమే. ఆ రోజు వదిలేయని అనుకోకుండా ముందుకు వచ్చి వీడియోస్ పోస్ట్ చేయకపోతే ఈ రోజు ఇది జరిగేది కాదు. నా యూట్యూబ్ జర్నీ మొత్తం మీద ఒక విషయం నేర్పింది. టెక్ ఛానల్స్ వాళ్ళు ఆ సెట్టింగ్స్ మార్చు, ఇది ఆన్ చేయంటూ 10 పద్ధతులు చెప్తారు. అలా చేయడం వల్ల వాళ్ళకి మాత్రమే వ్యూస్ వస్తాయి, మనకు కాదు. యూట్యూబ్ సక్సెస్కి నిజమైన ఫార్ములా అంటే వీడియోను ఎంగేజింగ్గా చేయాలి, డిస్క్రిప్షన్ నీట్గా రాయాలి, క్రమం తప్పకుండా వీడియోను పోస్ట్ చేయాలి. మిగతా పనంతా యూట్యూబ్ చూసుకుంటుంది. సక్సెస్ అయ్యే వరకు మనల్ని ఎవరూ సపోర్ట్ చేయరు. కాబట్టి మనకు మనమే సపోర్ట్ చేసుకుంటూ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి.